Welcome to Sridhar Coaching Center. Today reasoning paper explanation. Directions. A starts from Q. A starts from Q and walks 7 meters towards each direction. A అనేవాడు Q నుంచి స్టార్ట్ చేస్తున్నాడంట. 7 meters ఈస్ట్ డైరెక్షన్ వెళ్తున్నాడంట. ఈస్ట్ అంటే ఇలా 7 meters. టు రీచ్ పాయింట్ పి రీచ్ అయ్యాను అనమాట, అంటే ఇక్కడ పి వస్తుంది. నెక్స్ట్ దెన్ హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ వాక్స్ 5 meters టు రీచ్ పాయింట్ ఎఫ్. రైట్ టర్న్ ఏంటంటే ఇలా వస్తుంది, 5 meters రీచ్ పాయింట్ ఎఫ్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ హీ టేక్స్ లెఫ్ట్ టర్న్ 4 meters టు రీచ్ పాయింట్ జి. లెఫ్ట్ అంటే ఇలా సైడ్ వస్తే 4 meters ఈ రీచ్డ్ పాయింట్ జి. నెక్స్ట్ హీ దెన్ టేక్స్ అనదర్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 6 meters రీచ్డ్ పాయింట్ డి. అనదర్ లెఫ్ట్ టర్న్ అంటే మనకి ఇక్కడ వస్తుంది ఎన్ని మీటర్స్, 6 meters అంటే ఇక్కడ 6 meters రీచ్డ్ పాయింట్ డి. నెక్స్ట్ ఫ్రమ్ పాయింట్ డి హీ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్స్ 8 meters టువర్డ్స్ 8 meters రైట్ టర్న్ 8 meters వెళ్ళినాడంట. ఈ రీచ్డ్ పాయింట్ ఎం. రైట్ అంటే ఏమొస్తుంది మనకు, రైట్ ఇలా వస్తుంది, ఇక్కడ నుంచి 8 meters వెళ్ళాడంట. ఈ రీచ్డ్ పాయింట్ ఎం. నెక్స్ట్ దెన్ హీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 3 meters. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ ఇట్లా పైకి లెఫ్ట్, ఇక్కడ నుంచి 3 meters. ఫైనల్లీ రీచ్డ్ పాయింట్ ఈ, అంటే ఇక్కడ ఈ వస్తారు. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ పాయింట్ ఈ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ క్యూ? పాయింట్ క్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. పాయింట్ ఈ వచ్చేసి ఇక్కడ ఉంది. ఏ డైరెక్షన్లో ఉంది? ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటాం. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ జి అండ్ ఎం? జి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎం ఎక్కడ ఉంది? షార్టెస్ట్ డిస్టెన్స్. మన షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత మనకు, ఇక్కడ నుంచి ఇక్కడ 6 ఉంది. ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇలా ఉండాలి. ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 8 square ప్లస్ 6 square. 8 square ఎంత మనకు 64 ప్లస్ 36, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 100. 100 అనేది దీని స్క్వేరు 10 square, అంటే మనకు 10 meters అనమాట. ఆప్షన్ బి. నెక్స్ట్ వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ పి టు పాయింట్ ఎం? పాయింట్ పి ఎక్కడ ఉంది మనకు, ఇక్కడ ఉంది. పాయింట్ పి నుంచి పాయింట్ ఎంకి టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది మనకు? పాయింట్ పి నుంచి పాయింట్ ఎంకి 5 + 4 + 5 + 4 9, 9 + 6 15, 15 + 8 23 meters ఉందన్నమాట. నెక్స్ట్ 4 of the following 5 are alike in a certain way and hence from a group. Which of the following does not belong to that group? ఇక్కడ ఏమన్నాడు? ఆప్షన్ ఏ పి డి. పి అండ్ డి. పి ఎక్కడ ఉంది మనకు? పి ఇటు సైడ్ ఉంది, డి ఇటు సైడ్ ఉంది. ఇది నుంచి చూసుకుంటే మనకు నార్త్ ఈస్ట్లో ఉంది అనమాట డి అనేవాడు పికి. నెక్స్ట్ జి అండ్ క్యూ. జి ఎక్కడ మనకు? జి ఇక్కడ ఉంది. క్యూ అనేవాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. మనకు డైరెక్షన్ ఏమవుతుంది? మనకు డైరెక్షన్ ఏమవుతుంది మనకు? నార్త్ వెస్ట్ అవుతుంది అనమాట. ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది ఫస్ట్, ఇది నార్త్ వెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ అండ్ ఈ. ఎఫ్ ఇక్కడ ఉంది, ఈ అనేది ఇక్కడ ఉంది అనమాట. ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ జి అండ్ ఎం. ఆ జి అండ్ ఎం కూడా ఇక్కడ నార్త్ ఈస్ట్ అవుతుంది అనమాట. జి అండ్ ఎం మనకు డిఫరెంట్ ఏముంది? ఓన్లీ జి అండ్ క్యూ మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ బి అన్నమాట. నెక్స్ట్ ఫైండ్ ద హార్డ్ వన్ అవుట్ చూద్దాంలో. హెచ్జేక్యూ. హెచ్ అంటే ఎంత నెంబర్ 8, జే అంటే ఎంత మనకు 10, క్యూ అంటే 17. ఇక్కడ ఏముందంటే మనకు హెచ్ అంటే 8 కాబట్టి 8 + 2 చేసినాడు,
నెక్స్ట్ ఏం చేసినాడు, నెక్స్ట్ జేకి ఆపోజిట్ లెటర్ ఏమైతే మనకు జేకి ఆపోజిట్ లెటర్ క్యూ అవుతుంది కదా, అందుకు జేకి ఆపోజిట్ లెటర్ క్యూ రాస్తాడు. నెక్స్ట్ ఎస్యుఎఫ్. ఎస్ అంటే మనకి ఎంత 19 +2 కదా, +2 అంటే 21, U1 21, ఎఫ్ అంటే 6. యూకి ఆపోజిట్ ఏం మనకు, యూకి ఆపోజిట్ ఎఫ్, అందుకు ఇలా చేస్తారు. నెక్స్ట్ క్యూ వచ్చేసి 17, ఎస్ వచ్చేసి 19, హెచ్ వచ్చేసి 8 అనమాట. కానీ మనకు ఎస్కి ఆపోజిట్ హెచ్, క్యూకి +2 చేసినాడు అనమాట. క్యూ +2 ఎస్కి ఆపోజిట్ చేశాడు. నెక్స్ట్ కేఎంఓ. కే అంటే 11, ఎం అంటే 13, ఓ అంటే 15. మనకు కేక్ +2 అంటే 13 + ఎం. ఎంకి ఆపోజిట్ ఏం ఉండాలి మనకు, ఎంకి ఆపోజిట్ ఎన్ ఉండాలి, కానీ ఇక్కడ ఓ ఉంది కాబట్టి ఇది రాంగ్ అనమాట ఆన్సర్. కేఎంఓ. నెక్స్ట్ క్వశ్చన్, కోఆర్డినేట్ ఈక్వాలిటీస్. యూ గ్రేటర్ దాన్ జెడ్. యూ గ్రేటర్ దాన్ జెడ్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ జెడ్ ఇక్కడ ఉంది, యూ అనే ఇక్కడ ఉన్నాడు. జెడ్ నుంచి రాసుకుంటే జెడ్ = W <= D <u. మనం యూ నుంచి తీసుకుందాం అనుకో, ఏమైతే మనకు <= ఉంది, మనకేమొస్తుంది జెడ్ <u వస్తుంది. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు మనం, యూ గ్రేటర్ దాన్ జెడ్ అని రాసుకోవచ్చు. అందుకు కన్క్లూజన్ 1 కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్ <= W. ఎక్స్ ఇక్కడ ఉందా, ఎక్స్ ఇక్కడ ఉంది, W ఇక్కడ ఉంది, మనకు ఇక్కడ <= ఉంది, గ్రేటర్ దాన్ వస్తుంది. మనకు గ్రేటర్ దాన్ అనుకో, మనకి ఆన్సర్ ఏమొస్తుంది, మనకు గ్రేటర్ దాన్ వస్తుంది అనమాట. అందుకు ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ అవుతుంది అనమాట. ఓన్లీ కన్క్లూజన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్యూ <= ఎస్. క్యూ అనే ఇక్కడ ఉన్నాడు, క్యూ, ఎస్ ఇక్కడ ఉంది అనమాట. ఆర్ = ఎస్ కదా, అందుకే ఎస్ ప్లేస్లో క్యూ, ఎస్ ప్లేస్లో ఆర్ ప్లేస్లో ఎస్ పెట్టుకోవచ్చు. అందుకే క్యూ <= ఎస్ మనకు రైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వి <r. గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది. ఇప్పుడు మనకు దీన్ని ఏమైనా వస్తున్నాం, ఆర్ = ఎస్ <r బి <r యూ వి. మనకి ఏమవుతుంది, ఆర్ వి అవుతుంది. దీన్ని ఏం రాసుకోవచ్చు, వి <r అని రాసుకోవచ్చు. కాబట్టి కన్క్లూజన్ 2 కూడా రైట్ అవుతుంది. బోత్ 1 and 2 ట్రూ. నెక్స్ట్ G <= W. G <= K. సారీ, G <= K. G అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, <r ఉంది. నెక్స్ట్ లెస్ దాన్ ఉంది. మనకు G నుంచి Kకి వెళ్ళేటప్పుడు ఇక్కడ 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ <r ఉంది, ఇక్కడ వచ్చేసి లెస్ దాన్ ఉంది కాబట్టి మనకి రిలేషన్ రాదనమాట. అందుకు చెప్పలేమన్నమాట ఫస్ట్ అది. నెక్స్ట్ G < K. ఇక్కడ ఉంది సేమ్. G నుంచి Kకి వెళ్తే మనము ఇక్కడ కూడా చెప్పలేమన్నమాట. ఇది కూడా రాంగ్ అవుతుంది అనమాట. మనకు 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ మనకు సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ G ఉంది, ఇక్కడ K ఉంది. సెకండ్ దాంట్లో G ఉంది, K ఉంది. మనకేముంది, ఇక్కడ <r ఉంది పైన ఫస్ట్ ఆప్షన్లో, సెకండ్ కన్క్లూజన్లో గ్రేటర్ దాన్ ఉందన్నమాట. మనకేమంటే ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్ ఉండి 3 డిఫరెంట్ సింబల్స్ అన్నమాట. ఇక్కడ లెస్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ అనమాట. 3 డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు మనకు ఎయిదర్ ఆర్ వస్తుంది అనమాట. ఎయిదర్ ఆర్, అందుకు మనకి ఆప్షన్ సి. నెక్స్ట్ 6 persons ABCDEF was born 3 months, January, February and March. 2 different dates అనమాట, 9 and 26. January 9, January 26th. Next February 9, February 26th. March 9th, March 26th. Next D was born odd date. D was born odd number date. 2 persons born between the D and A. D was born odd date కాబట్టి మనకి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 తీసుకుందాం. మనం 3 పాసిబిలిటీస్ తీసుకుందాం. D was born odd date. ఇక్కడ D తీసుకుందాము, దీంట్లో ఇక్కడ D తీసుకుందాము,
ఇక్కడ లాస్ట్లో ఇక్కడ డి తీసుకున్నాము. డి వాజ్ బార్న్ నాట్ డెడ్ కాబట్టి డికి ఏకి 2% కాబట్టి 1 2 అంటే ఇక్కడ ఏ వస్తాడు, ఇక్కడ ఏ వస్తాడు, దీంట్లో 2% కాబట్టి 1 2 ఇక్కడ ఏ వస్తాడు డికి ఏకి. ఎఫ్ వాజ్ బార్న్ 3% ఆఫ్టర్ బి. ఎఫ్ అనేవాడు 3% ఆఫ్టర్ బి అంటే 1 2 ఇక్కడ ఎఫ్ రావాలి. మనం ఇక్కడ బి అనేవాడు ఇక్కడ బి తీసుకున్నాను అనుకో 1 2 ఇక్కడ ఎఫ్ రావచ్చు. నెక్స్ట్ ఏమన్నాడు, నెక్స్ట్ ఈ ఈజ్ జస్ట్ యంగర్ టు ఎఫ్. ఈ జస్ట్ యంగర్ టు ఎఫ్ అంటే మనకి ఈ అనేవాడు ఎఫ్ తర్వాత రావాలి, అంటే జస్ట్ ఎఫ్ తర్వాత రావాలి, మనకి ఇలా రావాలన్నమాట. బట్ నాట్ ఇన్ ద సేమ్ మంత్ ఆఫ్ ఏ. ఈ అనేవాడు ఏ మంత్లో ఉండకూడదు అనమాట. ఈ అండ్ ఏ సేమ్ మంత్ కాదు, సేమ్ కాదు. మనం ఇక్కడ బి తీసుకుందాం అనుకుంటే 1 2 ఇక్కడ ఎఫ్ వస్తాడు, ఇక్కడ ఎఫ్ వస్తే ఇక్కడ ఏ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ డయాగ్రామ్లో ఇక్కడ బి తీసుకుంటే 1 2 ఇక్కడ ఎఫ్ వస్తాడు, ఇక్కడ ఈ వస్తాడు. ఈ డయాగ్రామ్లో ఇక్కడ బి తీసుకుందాం అనుకుంటే మనము 1 2 ఇక్కడ ఎఫ్ వస్తాడు, కానీ ఇక్కడ వస్తాడు ఈ అనేవాడు జస్ట్ ఈ అనేవాడు ఏమన్నాడు ఇక్కడ ఈ జస్ట్ యంగర్ టు ఎఫ్ అన్నప్పుడు ఎఫ్ తర్వాతనే ఈ రావాలి కాబట్టి ఈ డయాగ్రామ్ మనకు రాంగ్ అవుతుంది అనమాట, ఇది తప్పు అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, ఈ అనేవాడు ఏ వచ్చే మంత్లో రాకూడదు అనమాట. ఇక్కడ ఈ అనేవాడు ఇక్కడ మార్చ్లో వస్తున్నాడు, ఏ కూడా మార్చ్లో వస్తున్నాడు కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది మనకి. రిమైనింగ్ మనకి ఇంకా ఇది రైట్ అవుతుంది. రిమైనింగ్ పర్సన్ ఎవరు మనకి ఇక్కడ ఏ బి సి అనేవాడు February 9th వస్తాడు. సి వాజ్ బార్న్ విచ్ డేట్? సి వాజ్ బార్న్ అంటే ఏ డేట్? సి వాజ్ బార్న్ 9th February. సి వాజ్ బార్న్ 9th February. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ వర్ బార్న్ బిఫోర్ ఈ? ఈకి బిఫోర్ ఏమన్నారు ఇక్కడ 1 2 3 4 5 అంటే 5 persons ఉన్నారు కాబట్టి మోర్ దాన్ 3, ఆప్షన్ ఈ. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ బార్న్ జస్ట్ ఆఫ్టర్ డి? డికి జస్ట్ ఆఫ్టర్లో ఉన్నారు మనకి ఇక్కడ బి ఉన్నాడు అంటే ఆప్షన్ ఏ. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ థర్డ్ యంగెస్ట్ పర్సన్? ఫస్ట్ యంగెస్ట్, సెకండ్ యంగెస్ట్, థర్డ్ యంగెస్ట్ ఎవరు? ఏ అవుతాడు అనమాట, ఆప్షన్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? డి ఈజ్ జస్ట్ ఓల్డర్ టు ఎఫ్. డి ఈజ్ జస్ట్ ఓల్డర్ టు ఎఫ్. డి అనేవాడు ఎక్కడ ఉన్నాడు, ఎఫ్ అనేవాడు ఎక్కడ ఉన్నాడు, జస్ట్ కాదు కాబట్టి ఫస్ట్ రాంగ్. నెక్స్ట్ ఏ అండ్ బి వర్ బార్న్ సేమ్ మంత్. ఏ కమ్మ బి సేమ్ మంత్. ఏ వచ్చేసి జనవరిలో, బి వచ్చేసి జనవరిలో, ఏ వచ్చేసి ఫిబ్రవరిలో కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 2 persons ఆర్ ఓల్డర్ టు ఎస్. సి కంటే 2% మాత్రమే ఓల్డర్ అనమాట, సి ఎక్కడ కాబట్టి 1 2. బి అండ్ డి మాత్రమే ఓల్డర్ కాబట్టి ఓన్లీ ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పెయిర్స్ అనమాట, బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. రీబిల్ట్. ఆర్ తర్వాత మనకి ఏమొస్తుంది, క్యూఆర్ ఎస్ టియు, ఆ తర్వాత యుఓటి, ఎస్టియు విడబ్ల్యూఎక్స్. నెక్స్ట్ ఈ తర్వాత ఎఫ్ జిహెచ్ఐజే లేదు. బి తర్వాత సిడిఈఎఫ్, యువిడబ్ల్యూఎక్స్, ఐజేకే. ఎల్ తర్వాత ఎం. టీని చూసుకుంటే టి యువిడబ్ల్యూఎక్స్వైజెడ్. ఎల్ తర్వాత ఎల్ తీసుకుంటే ఎంఎన్ఓపిక్యూ. యూ నుంచి చూస్తే విడబ్ల్యూఎక్స్. మనకి ఎన్ని వస్తాయి ఇక్కడ? బి నుంచి చూసుకున్నా రాదు, ఈ నుంచి చూసుకున్నా కూడా రాదు, ఆర్ నుంచి చూసుకున్నా మనకి ఎన్ని వస్తాయి? ఓన్లీ 1 మాత్రమే వస్తుంది అనమాట, ఆప్షన్ బి. ఓన్లీ ఫ్యూ అనిమల్స్ ఆర్ డాగ్. ఓన్లీ ఫ్యూ అనిమల్స్ ఆర్ డాగ్స్. ఓన్లీ ఫ్యూ అనిమల్స్ ఆర్ డాగ్. ఆల్ డాగ్ ఈజ్ లాయల్. ఆల్ డాగ్ ఈజ్ లాయల్. ఆల్ డాగ్ ఈజ్ లాయల్. నో లాయల్ ఈజ్ ఫ్రెండ్లీ. నో లాయల్ ఈజ్ ఫ్రెండ్లీ అంటున్నాడు. నో లాయల్ ఈజ్ ఫ్రెండ్లీ. కన్క్లూజన్ 1. సమ్ లాయల్ ఆర్ అనిమల్. సమ్ లాయల్ ఇక్కడ ఉంది, అనిమల్ ఇక్కడ ఉంది కాబట్టి సమ్ రిలేషన్ ఉంది కాబట్టి ఇది మనకి కన్క్లూజన్ 1 కరెక్ట్. నెక్స్ట్ నో అనిమల్ ఈజ్ ఫ్రెండ్లీ. అనిమల్ ఇక్కడ ఉంది, ఫ్రెండ్లీ అనేది ఇక్కడ ఉంది, వితౌట్ రిలేషన్ కాబట్టి ఇది రాదనమాట, ఇది రాంగ్ అవుతుంది అన్నమాట, ఇది రాంగ్. ఓన్లీ కన్క్లూజన్ 1 మాత్రమే రైట్ అవుతుంది. ఓన్లీ ఫ్రూట్స్ ఆర్ యాపిల్. ఓన్లీ ఫ్రూట్స్ ఆర్ యాపిల్. ఓన్లీ ఫ్రూట్స్ ఆర్ యాపిల్.
అంటే మనకు ఆల్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్, ఓన్లీ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్ అనమాట. నెక్స్ట్ సమ్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్, సమ్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్, ఆల్ స్వీట్స్ ఆర్ హెల్తీ, ఆల్ స్వీట్స్ ఆర్ హెల్తీ, ఆల్ స్వీట్స్ ఆర్ హెల్తీ వచ్చేస్తారు. ఆల్ కంక్లూజన్ మనం ఆల్ యాపిల్స్ కెన్ బి హెల్తీ, యాపిల్స్ అనేవాడు వితౌట్ యాపిల్స్ అనే ఓన్లీ ఉంది కాబట్టి ఓన్లీ ఉన్నప్పుడు మనకి ఏమి నో ఉన్నట్టు అనమాట. ఓన్లీ ఉన్నప్పుడు ఈ ఏ అనేవాడు ఎవరితో రిలేషన్ పెట్టుకోడు, ఓన్లీ ఎఫ్తో మాత్రమే పెట్టుకుంటారు అనమాట. ఏ అనేవాడు ఎవరితో రిలేషన్ పెట్టుకోడు కాబట్టి మనకు ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ హెల్తీ బీయింగ్ ఫ్రూట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ, సమ్ హెల్తీ సమ్ హెల్తీ ఈజ్ ఫ్రూట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆల్రెడీ మనకు సమ్ ఉంది కదా, సమ్ ఉన్నప్పుడు మనకు పాసిబిలిటీ ఎందుకు వస్తుంది, అందుకు ఇది రాంగ్ అవుతుందన్నమాట. ఆల్రెడీ సమ్ కరెక్టే ఉంది కాబట్టి మనం పాసిబిలిటీలో చెప్పాలి, పాసిబిలిటీ కాదన్నమాట. నార్మల్గానే రైట్ అవుతుంది ఇది, కానీ ఇప్పుడు పాసిబిలిటీ అంటున్నారు కాబట్టి రాంగ్. నైదర్ నార్, ఆప్షన్ డి. ఆల్ బర్డ్స్ ఆర్ కలర్ఫుల్, ఆల్ బర్డ్స్ ఆర్ కలర్ఫుల్, నో బర్డ్స్ ఆర్ రేర్, నో బర్డ్స్ ఆర్ రేర్, నో బర్డ్స్ ఆర్ రేర్, ఓన్లీ ఫ్యూ కలర్ఫుల్ ఆర్ ట్రీ, ఓన్లీ ఫ్యూ కలర్ఫుల్స్ ఆర్ ట్రీ, ఓన్లీ ఫ్యూ కలర్ఫుల్స్ ఆర్ ట్రీ అంట, ఫ్యూ కలర్ఫుల్స్ మాత్రమే ట్రీ అంటున్నారు. నో బర్డ్స్ బీయింగ్ ట్రీ ఈజ్ ఏ పాసిబిలిటీ, నో బర్డ్స్ బీయింగ్ ట్రీ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటున్నాడు ఇక్కడ. ఇక మనకు ఇక్కడ ఏముంది, వితౌట్ రిలేషన్ ఉంది బర్డ్స్కి ట్రీకి, కాబట్టి వితౌట్ రిలేషన్ అప్పుడు ఎనీ పాసిబిలిటీ రైట్ అవుతుంది అనమాట. అందుకు కన్క్లూజన్ 1 రైట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ కలర్ఫుల్ ఆర్ నాట్ రేర్, సమ్ కలర్ఫుల్ ఆర్ నాట్ రేర్, ఇక్కడ సమ్ కలర్ఫుల్ ఆర్ నాట్ రేర్, ఇక్కడ నో ఉంది కాబట్టి సమ్ రైట్ అవుతుంది అనమాట. అంటే ఆప్షన్ 2 రైట్, బోత్ 1 and 2 ట్రూ. సమ్ మ్యూజిక్ ఆర్ డివైజ్, సమ్ మ్యూజిక్ ఆర్ డివైజ్, సమ్ మ్యూజిక్ ఆర్ డివైజ్, సమ్ మ్యూజిక్ ఆర్ డివైజ్, ఓన్లీ ఫ్యూ డివైజెస్ ఆర్ ఐటమ్స్, ఓన్లీ ఫ్యూ డివైజెస్ ఆర్ ఐటమ్స్, ఓన్లీ ఫ్యూ డివైజెస్ ఆర్ ఐటమ్స్, నో ఐటమ్ ఈజ్ గాడ్జెట్, నో ఐటమ్ ఈజ్ గాడ్జెట్, నో గాడ్జెట్ ఈజ్ మ్యూజిక్, గాడ్జెట్ ఇక్కడ ఉంది మ్యూజిక్ ఇక్కడ ఉంది, వితౌట్ రిలేషన్ కాబట్టి మనం చెప్పలేము, అందుకే ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ డివైజెస్ ఆర్ నాట్ ఐటమ్, సమ్ డివైజెస్ ఆర్ నాట్ ఐటమ్, ఇక్కడ ఓన్లీ ఫ్యూ ఉంది కాబట్టి మనకు ఓన్లీ ఫ్యూ డివైజెస్ ఆర్ ఐటమ్స్ కాబట్టి మనకు ఓన్లీ ఫ్యూ ఉన్నప్పుడు సమ్ నాట్ రైట్ అవుతుంది అనమాట. ఓన్లీ సమ్ డివైజెస్ ఆర్ నాట్ ఐటమ్ అనేది రైట్ అవుతుంది అనమాట. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ ఇంకో సీక్వెన్స్ ఇస్తారు ఇక్కడ, విచ్ లెటర్ ఈజ్ 11th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్, 11th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు ఇక్కడ. 11th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9 10 11, 11 అంటే మనకి ఏమొస్తుంది, 11 అంటే మనకి జే వస్తుంది అనమాట. ఆప్షన్ సి. హౌ మెనీ లెటర్స్ విచ్ కమ్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆల్ఫాబెటికల్ సిరీస్ అదర్ లెఫ్ట్ ఆఫ్ హెచ్, అంటే హెచ్కి లెఫ్ట్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ హాఫ్లో ఎన్ని వస్తాయి అంటున్నాడు. మనకి బి అనేది ఫస్ట్ హాఫ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుంది 1, డి 2, వి రాదు, నెక్స్ట్ జి వస్తుంది 3, యు రాదు, డబ్ల్యూ రాదు, ఓ రాదు, టీ రాదు, ఎఫ్ వస్తుంది, ఓన్లీ 4 వస్తాయి అన్నమాట. ఆప్షన్ బి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆల్ఫాబెటికల్ అంటే ఎం వరకు అనమాట, మనకు 13 లెటర్స్. If all the vowels are removed from the series, then which letter will be third to the left of, which letter will be third to the left of sixth letter from the right hand, sixth letter from the right hand, right hand means sixth letter అంటున్నాడు. మనకి ఏమన్నాడు, ఆల్ ద ఓవెల్స్ ఆర్ రిమూవ్ అన్నాడు. మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ ఓవెల్స్ని తీసుకోము, కన్సిడర్ చేసుకోము, ఓన్లీ కాన్స్టెంట్స్ మాత్రమే తీసుకుంటాం. 6th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ మనకి ఏమవుతుంది, 1 2 3 4 5 6th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అన్నాడు, ఏమవుతుంది మనకు ఎం అవుతుంది. దీని నుంచి ఏమన్నాడు, విచ్ లెటర్ విల్ బి థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ అన్నాడు, థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ అన్నాడు. థర్డ్ ఏమవుతుంది మనకు కూడా 1, ఓ తీసుకో, ఓ అనేది ఓవల్ కాబట్టి 2 3 అంటే కే అవుతుంది అనమాట. ఆప్షన్ డి. విచ్ కాన్స్టెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఐ అండ్ ఏ, ఐ ఎక్కడ ఉంది మనకు, ఐ ఇక్కడ ఉంది, ఏ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అనేది అన్నాడు. ఎగ్జాక్ట్లీ బిట్వీన్కి ఏమొస్తుంది మనకి ఇక్కడ మొత్తం ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 11 ఉన్నప్పుడు మనకి 6th లెటర్ అవుతుంది అనమాట.
1 2 3 4 5 6 లెటర్ ఏమోకి ఎస్ అనమాట. ఎస్ అనేది ఎగ్జాక్ట్లీ బిట్వీన్లో ఉంటుందన్నమాట. ఆప్షన్ ఈ. నెక్స్ట్, హౌ మెనీ కాన్సనెంట్స్ ఆర్ జస్ట్ ప్రిసీడెడ్ బై ఓవెల్. అంటే ఓవెల్కి జస్ట్ ప్రిసీడెడ్ ఉండాలన్నమాట కాన్సనెంట్. అండ్ జస్ట్ ఫాలోడ్ బై హౌ మెనీ కాన్సనెంట్స్ ఆర్ దేర్ అన్నాడు. హౌ మెనీ కాన్సనెంట్స్ ఆర్ దేర్ జస్ట్ ప్రిసీడెడ్ బై ఓవెల్ అండ్ జస్ట్ ఫాలోడ్ బై కాన్సనెంట్. ఓవెల్ కాన్సనెంట్ మనకు ఇక్కడ ఓవెల్ ఉంది. నెక్స్ట్ కాన్సనెంట్ ఉండాలి, కానీ ఓవెల్ ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకోము. ఇక్కడ ఓవెల్ కాన్సనెంట్ ఓవెల్ కాన్సనెంట్ ఇక్కడ ఓవెల్ కాన్సనెంట్ ఎన్ని ఉన్నాయి మనకు? 3 ఉన్నాయన్నమాట. ఆప్షన్ సి. నెక్స్ట్, 7 persons ఉన్నారంట. ఓకే, 7 persons డిఫరెంట్ ఐటమ్స్ తీసుకున్నారనమాట. ఓకే, 1 2 3 4 5 6 7 ఉన్నారు. క్యూ బైస్ జస్ట్ ఫీవర్ పెన్స్ దెన్ వన్ హూ బైస్ 324 అనమాట. అంటే 324 ఎవరు ఉన్నారో వాళ్ళకు జస్ట్ ఫీవర్ అంటే క్యూ అనేవి ఇక్కడ వస్తారనమాట. నెక్స్ట్, 2 persons బై బిట్వీన్ క్యూ అండ్ ఆర్. క్యూకి ఆర్కి ఇద్దరు ఉండాలంట. అంటే క్యూ ఇక్కడ వస్తే ఇటు సైడ్ రావచ్చు, ఇటు సైడ్ రావచ్చు. క్యూకి ఆర్కి ఇద్దరు ఉండాలంట. ఇటు సైడ్ రావచ్చు కాబట్టి ఇద్దరు తీసుకున్నాం. డిఫరెన్స్ బిట్వీన్ ద పెన్స్ ఆఫ్ వి అండ్ యూ ఈజ్ ఈక్వల్ టు 68. వి మైనస్ యూ అని అంటే యూ మైనస్ డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ 68 ఉండాలన్నమాట. ఎస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ పి అండ్ టీ. ఎస్ అనేవాడు ఎగ్జాక్ట్లీ బిట్వీన్ పి అండ్ టీ. పీకి టీకి ఎగ్జాక్ట్లీ ఉండాలి ఎస్ అనేవాడు. నెక్స్ట్, టీ బైస్ జస్ట్ ఫీవర్ పెన్స్ దెన్ ఆర్. జస్ట్ టీ అంటే టీ అనేవాడు ఇక్కడ వస్తారనమాట. జస్ట్ తక్కువ కాబట్టి. నెక్స్ట్, యాజ్ మెనీ పర్సన్స్ బైస్ వి ఆఫ్టర్ వి బిఫోర్ క్యూ. అంటే వీకి ఎంతమంది అయితే ఆఫ్టర్ ఉన్నారో క్యూకి బిఫోర్ అంతమంది ఉండాలంట. ఇక్కడ మనకు ఇక్కడ టీ తీసుకుందాం అనుకో, ఇక్కడ ఆర్ వస్తాడు. 2 persons ఉండాలి కాబట్టి 1 and 2 ఇక్కడ క్యూ వస్తాడు అనమాట. ఏమన్నాడు? పీ ఈజ్ ఎగ్జాక్ట్లీ పీకి టీకి ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎస్ ఉండాలన్నమాట. ఇప్పుడు మనకు టీకి ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇక్కడ పీ తీసుకుందాం అనుకో, ఎస్ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ ఎస్ తీసుకుందాం అనుకో 1 2 అక్కడ అంటే పీ అనేవాడు ఇక్కడ వస్తారనమాట. నెక్స్ట్ ఏమన్నాడు? క్యూకి 324 అనేవాడు ఇక్కడ వస్తారనమాట. 324 అంటే 324 క్యూ బైస్ జస్ట్ ఫీవర్ దానిది 324 కాబట్టి ఇక్కడ 324 వస్తారనమాట. నెక్స్ట్, యాజ్ మెనీ పర్సన్స్ ఆఫ్ ఆఫ్టర్ వి అండ్ బిఫోర్ క్యూ కింద మంది ఇక్కడ 1 2 ఉన్నారు. అంటే వి అనేవాడు ఇక్కడ వస్తాడు. రిమైనింగ్ పర్సన్ ఎవరు? యూ అనేవి ఇక్కడ వస్తారనమాట. యూకి వీకి ఎంత డిఫరెన్స్? 68 అనమాట. అంటే 324లో నుంచి 68 పోతే ఎంత మనకు? 14లో నుంచి 8 పోతే 6 5 256. వి అనే మంది ఎంత మనకు? 256 వస్తుంది అనమాట. వి ఈజ్ 256. నెక్స్ట్, హౌ మెనీ పెన్స్ డస్ ద పర్సన్ బైస్ హూ బై ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ పీ. పీకి ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మనకు కూడా 324 ఉందన్నమాట. యూ అనమాట. అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్, హూ బైస్ ద థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పెన్స్. ఫస్ట్ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ ఎవరు మనకు? క్యూ అవుతారనమాట. ఆప్షన్ బి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద పెన్స్ టీ అండ్ వి ఈజ్ 50 అంట. టీ అండ్ వి ఈజ్ 50 అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ 206 వస్తుంది అనమాట. ఇక్కడ 256 కాబట్టి 206 వస్తుంది. దెన్ హౌ మెనీ పాసిబుల్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఆర్ బైస్. ఆర్కి ఆర్ అనేవాడు ఏముండాలి? 256కి 206కి మధ్యలో ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఆప్షన్ 251 వస్తుంది అనమాట. ఆప్షన్ సి. 4 of the following 5 are certain way in hence the group. Which of the following does not belongs to that group అంటున్నాడు. 4 ఒకే విధంగా ఉన్నాయంటే ఒకటి మాత్రం డిఫరెంట్ ఉందన్నమాట. పీ అండ్ క్యూ. పీకి క్యూకి 1 person ఉన్నాడు. పీ ఇక్కడ ఉన్నాడు, క్యూ ఇక్కడ ఉన్నాడు, 1 person ఉన్నాడు. ఎస్ అండ్ యూ. ఎస్కి యూకి 1 person ఉన్నాడు. ఎస్ ఇక్కడ 1 person ఉన్నాడు. నెక్స్ట్, ఆర్ అండ్ టీ. కి ఎవరు లేరనమాట.
నెక్స్ట్ వి అండ్ క్యూ. వి ఇక్కడ ఉన్నాడు, క్యూ ఇక్కడ ఉన్నాడు, 1 పర్సన్ ఉన్నాడు. అంటే మనకి డిఫరెంట్ ఏమైంది ఇక్కడ ఆర్ అండ్ టీ మాత్రమే ఉంటే ఆప్షన్ సి అవుతుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? క్యూ బైస్ మోర్ పెన్స్ దెన్ ఆర్. క్యూ అనేవాడు ఆర్ కంటే ఎక్కువ ఉన్నాడు, కరెక్టే. నెక్స్ట్ వి బైస్ 392 పెన్స్. వి ఎంత 256 ఉంది అనమాట, ఇది కరెక్ట్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ నో వన్ బైస్ ఫీవర్ దానిది టీ. టీ కంటే ఎవరు లేదు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఓన్లీ ఆప్షన్ 1 and 3 ఫాలోస్. ఆప్షన్ ఏ. ఏమన్నా మనకి ఫస్ట్ లెటరు, థర్డ్ లెటరు, ఫిఫ్త్ లెటరు, సిక్స్త్ లెటర్. ఫస్ట్ లెటర్ మనకి ఏమొస్తుంది? ఫస్ట్ లెటర్ ఏది? ఎఫ్. ఫస్ట్ లెటర్ ఎఫ్. నెక్స్ట్ థర్డ్ లెటర్ 1 2 3. థర్డ్ లెటర్ ఏమొస్తుంది మనకి? ఐ వస్తుంది. నెక్స్ట్ 4 5. ఫిఫ్త్ లెటర్ ఏమొస్తుంది? యూ. నెక్స్ట్ సిక్స్త్ లెటర్ ఆర్ వస్తుంది. FIUR. దీని నుంచి మనకు మీనింగ్ఫుల్ వర్డ్ ఏమైనా వస్తుందా అంటే నాకు తెలిసి ఏమీ రాదు. అంటే మనకి ఏమవుతుంది అప్పుడు? నో మీనింగ్ఫుల్ వర్డ్ ఫ్రమ్ మార్క్స్ ఎక్స్, అంటే ఆప్షన్ ఈ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కోడింగ్ ఇచ్చాడు, చూద్దాము. వాట్ విల్ బి ద కోడ్ ఆఫ్ ఈజ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? ఈజ్కి ఏమొస్తుంది ఆన్సర్? ఈజ్ అనేది ఎక్కడ మనకు? ఇక్కడ ఈజ్ ఉందన్నమాట. ఈజ్ వర్క్. ఇక్కడ వర్క్ ఉందన్నమాట. ఇక్కడ వర్క్ ఉంది, ఇక్కడ వర్క్ ఉంది. మనకు కామన్గా ఏముంది ఇక్కడ? జెడ్ఎక్స్. ఇక్కడ జెడ్ఎక్స్ పోతే ఈజ్కి ఏమొస్తుంది మనకు? ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు? ఈజ్ అంటే ఏమి? పీటీ. వర్క్ అంటే ఏమొస్తుంది మనకు? వర్క్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ అనేది ఏమొస్తుంది? జెడ్ఎక్స్ వస్తుంది అనమాట. వర్క్ అంటే జెడ్ఎక్స్ వస్తుంది. మనకు అడిగిన క్వశ్చన్ ఏంది? ఈజ్ అంటే ఏమొస్తుంది మనకు? పీటీ. నెక్స్ట్ క్వశ్చన్ మేనేజ్మెంట్ అంటే మనకి ఏమొస్తుంది? మేనేజ్మెంట్ అనేది ఇక్కడ మేనేజ్మెంట్ ఉంది. ఇక్కడ మనకి కామన్గా ఏమన్నా చూసుకుంటే ఇక్కడ మనకు డెడ్ లైన్స్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది డెడ్ లైన్స్ అనేది. నెక్స్ట్ పాలసీస్ మీటింగ్స్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది మీటింగ్స్ అనేది. ఇక్కడ మనకు డెడ్ లైన్స్ అంటే మనకి ఏమొస్తుంది? QS అన్నట్టు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమో మనకు మీటింగ్స్ అంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ GR అనేది వస్తుంది. మనకి ఏమైంది? ఇక్కడ మేనేజ్మెంట్ రావాలి. మేనేజ్మెంట్కి తెలియదు, పాలసీకి తెలియదు. మనకి ఏమవుతుంది? మేనేజ్మెంట్ అయితే ఇది RT అవ్వచ్చు లేదా MH అవ్వచ్చు. మన ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు? either RT or MH. ఆప్షన్ ఈ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ కోడ్ ఫర్ VS అంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ VS ఏది? ఇక్కడ VS ఉంది. ఇక్కడ ఐయుకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఐయు అంటే మనకి ఏమి? అసైన్మెంట్ అంటే ఐయు. ఇక మనకు డెడ్ లైన్ వచ్చేసింది, వర్క్ వచ్చేది, అసైన్మెంట్ వచ్చేసింది. మనకి VS అంటే ఏమొస్తుంది? మనకు VS అంటే గివెన్ అంటే మనకు VS అని. VS అని మనకి ఆప్షన్ డి. నెక్స్ట్ వాట్ విల్ బి ద కోడ్ ఆఫ్ డెడ్ లైన్స్ పాలసీస్ మీటింగ్స్? ఇక్కడ డెడ్ లైన్స్ పాలసీస్ మీటింగ్స్ ఇవన్నీ ఓకే. మనకి మేనేజ్మెంట్ అనేది తెలియదు కదా. మనకి మేనేజ్మెంట్ అంటే ఏమి? ఏదర్ RT అయినా ఉండాలా లేదా MH అయినా ఉండాలి కదా మనకు. మేనేజ్మెంట్ అంటే చూసి మనకు అప్పుడు మనం చెప్పలేము అనమాట. కాన్ బి డిటర్మైన్ అవుతుంది అనమాట. అవుతుంది అనమాట. నెక్స్ట్ గివెన్ మేనేజ్మెంట్ ఏమన్నాడు? వాట్ విల్ బి ద పాసిబుల్ కోడ్ అన్నప్పుడు మనకి గివెన్ తెలుసు కదా. గివెన్ అంటే ఏం మనకి ఇక్కడ? గివెన్ అంటే ఏంది? విఎస్తో ఉండాలి. విఎస్ ఏముండాలి? మేనేజ్మెంట్ ఏదో RT అని ఉండొచ్చు, MH అని ఉండొచ్చు. VS either RT or MH. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏంది? VS ఉంది, RT ఉంది. VS MH లేదు కాబట్టి ఓన్లీ ఆప్షన్ డి అవుతుంది అనమాట. నెక్స్ట్ దేర్ ఆర్ 7 persons IJKLM 7 story బిల్డింగ్ అంటే 7th floor లో 6 7 6 5 4 3 2 and 1.
ఇక్కడ 7%. ఎల్ లీవ్స్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్ బట్ నాట్ లీవ్ ద 6th ఫ్లోర్ అన్నాడు. ఎల్ అనేవాడు ఈవెన్ నెంబర్స్ అన్నాడు. అంటే ఇక్కడ 4th ఫ్లోర్ తీసుకున్నాం, ఇక్కడ 2nd ఫ్లోర్లో తీసుకున్నాం ఎల్ అనేవాడిని. ఓన్లీ 1% లీవ్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం. ఎల్కి ఎంకి 1% అంటే ఇక్కడ ఎం వస్తాడు. ఇక్కడ మనకు 2 పాసిబిలిటీ వస్తుంది. ఇక్కడ తీసుకుందాం ఎమ్, ఇంకొక ఎల్ని ఇక్కడ తీసుకుందాము. 1% కాబట్టి ఎం అనేవాడు ఇక్కడ వస్తాడు అనమాట. ఓన్లీ 1% లీవ్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం అయిపోయింది. నెక్స్ట్ జే లీవ్స్ ఇమ్మీడియట్లీ అబౌవ్ కే. జే లీవ్స్ ఇమ్మీడియట్లీ అబౌవ్ కే బట్ నాట్ లీవ్స్ అని ఈవెన్ నెంబర్ ఫ్లోర్. ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అంటే జే ఏమొస్తాడు, ఆడ్ నెంబర్ ఫ్లోర్లో వస్తాడు. ఆడ్ నెంబర్ ఫ్లోర్ మనకున్న పాసిబిలిటీస్ ఏముంది ఇక్కడ అంటే ఇక్కడ జే వస్తే ఇక్కడ కే రావాలి, ఎందుకంటే జే అనేది ఆడ్ నెంబర్స్లో రావాలి కాబట్టి. ఇక్కడ అంతే, ఇక్కడ జే వస్తే ఇక్కడ కే రావాలి. ఇక్కడ మనకు ఇక్కడ జే అనేది 3rd ఫ్లోర్లో వస్తే ఇక్కడ కే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ హెచ్ లీవ్స్ అన్న ఫ్లోర్ అబోవ్ ఎమ్. హెచ్ అనేవాడు ఎమ్కి అబోవ్లో ఉండాలి. హెచ్ లీవ్స్ అబోవ్ ఎమ్ అంటే ఇక్కడ హెచ్ ఇక్కడ వస్తాడు, దీంట్లో ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, దీంట్లో ఇక్కడ వస్తాడు అనమాట హెచ్ లీవ్స్ అబోవ్ ఎమ్ బిలో ఐ. హెచ్ లీవ్స్ అబోవ్ ఎమ్ బిలో ఐ. హెచ్ అనేది ఇక్కడ వస్తాడు, బిలో ఐ కాబట్టి ఐ అనేవాడు ఇక్కడ వస్తాడు. రిమైనింగ్ పర్సన్ ఎవరు మనకి ఇక్కడ హెచ్ ఐ జేకే ఎల్ఎం ఎన్. ఎన్ అనేవాడు 1st ఫ్లోర్లో వస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద ఫ్లోర్ అండ్ ఎం లీవ్స్. ఎం ఏ ఫ్లోర్లో ఉన్న మనకు ఎం అనేవాడు 2nd ఫ్లోర్లో ఉన్నాడనమాట. ఆప్షన్ ఏ. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ లీవ్ బిట్వీన్ ద హెచ్ అండ్ ఎన్. హెచ్కి ఎన్కి ఎంతమంది పర్సెంట్ ఉన్నారు మనకి. హెచ్కి ఎన్కి ఎంతమంది ఉన్నారు మనకి ఇక్కడ హెచ్ ఉన్నారు, ఎన్ అంటే ఓన్లీ 1% ఉన్నమాట. ఓన్లీ 1% ఉన్నారన్నమాట. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ హూ లీవ్స్ ఆన్ ద 3rd ఫ్లోర్. 3rd ఫ్లోర్లో మనకి ఇక్కడ 3rd ఫ్లోర్లో ఉన్నారు హెచ్ ఉన్నాడు. 3rd ఫ్లోర్లో హెచ్ ఉన్నాడు అనమాట. ఇవన్నీ రాంగ్ అవుతాయి, ఇది మాత్రం పెట్టండి. హెచ్ అనేవాడు 3rd ఫ్లోర్లో ఉన్నాడనమాట. 3rd ఫ్లోర్ హెచ్ 3rd ఫ్లోర్లో ఉన్నాడంట, హెచ్ ఉన్నాడనమాట. హెచ్ అనేవాడు 3rd ఫ్లోర్లో ఉన్నాడు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ఎన్. ఎన్ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఎమ్. ఎన్ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఎమ్ ఉన్నాడా, ఎన్ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఉన్నాడా. ఎన్ లీవ్స్ ఇమ్మీడియట్లీ బిలోలో ఉన్నాడు, అబోవ్ లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆప్షన్ బి. ఎల్ లీవ్స్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిలో ఎన్. ఎల్ అనేవాడు ఎన్ బిలో ఉన్నాడా, ఎన్ అనేవాడు 1st ఫ్లోర్లో ఉన్నాడు కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. ఎన్ లీవ్స్ గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఆప్షన్ సి రైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హెచ్ ఈజ్ రిలేటెడ్ టు ఐ, ఎల్ ఈజ్ రిలేటెడ్ టు కే, దెన్ ఎన్ ఈజ్ రిలేటెడ్ టు హూమ్ అంటున్నాడు. హెచ్ ఈజ్ రిలేటెడ్ టు ఐ అనమాట. ఎల్ ఈజ్ రిలేటెడ్ టు కే. 1% గ్యాప్ ఉందన్నమాట. అప్పుడు ఎన్ ఈజ్ రిలేటెడ్ ఏమవుతుంది మనకు, ఎన్ ఈజ్ రిలేటెడ్ టు హెచ్ అవుతుంది అన్నమాట. ఎన్ ఈజ్ రిలేటెడ్ ఏమవుతుంది, హెచ్ అవుతుంది అన్నమాట. అంటే ఆప్షన్ ఈ. నెక్స్ట్ హార్మోనీ. ఇఫ్ ఆల్ ద వోవెల్స్ ఆర్ changed with the immediate next letter and all the consonants are changed with the immediate previous letter as per English alphabetical order, then how many letters are repeated twice in the new word formed. మనకు వోవెల్స్ నెక్స్ట్ లెటర్, కాన్సనెంట్ని ప్రీవియస్ లెటర్ అన్నాడు. హెచ్కి ప్రీవియస్ లెటర్ ఏమవుతుంది, జీ అవుతుంది. ఏకి నెక్స్ట్ లెటర్ ఏమవుతుంది, బి అవుతుంది. ఆర్కి ప్రీవియస్ లెటర్ ఏమవుతుంది, క్యూఆర్. ఎంకి ప్రీవియస్ లెటర్ ఏమవుతుంది, ఎల్. ఓకి నెక్స్ట్ లెటర్ ఏమవుతుంది, పి అవుతుంది అనమాట. ఎన్ ప్రీవియస్ లెటర్ ఎం అవుతుంది. ఎక్స్కి వైకి ఎక్స్ అవుతుంది అనమాట. మనకి ఎక్కడ రిపీట్ అయ్యింది, మనకు ఎక్కడ రిపీట్ అవ్వలేదు కాబట్టి మనకి ఏది రాదనమాట. అంటే నన్, మన ఆప్షన్ సి, నన్. ఓకే, థ్యాంక్ యూ.